బేసిక్గా డయాగ్రాండ్ అనేది డయాబెటిక్ సప్లిమెంట్ మేడం. ఇది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది అన్నది నేను చెప్తాను ఇప్పుడు. దీంట్లో 5 రకాల ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఆ ప్రోటీన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ వచ్చేసి స్లోగా వాళ్ళకి మజిల్ బిల్డప్ అవుతుంది. ఒక్కసారి మజిల్ పెరిగింది అనుకోండి, షుగర్ వచ్చి మజిల్లోకి పోయి ఖర్చు అవుతుంది అనమాట. సో ఆటోమేటిక్గా షుగర్ లెవెల్ కంట్రోల్ అవుతుంది. ఇంకొకటి మజిల్ పెరిగింది అని అంటే వాళ్ళు ఎనర్జెటిక్ గా ఉంటారు. అండ్ దీంట్లో ప్రోటీన్ ఉంది కదా, 5 టైప్స్ ఆఫ్ ప్రోటీన్. ఆ ప్రోటీన్ వచ్చి డే మొత్తం మీద ఎనర్జీ ఇస్తుంది. వాళ్ళకి అలసట ఉండదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఒక శరీరానికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి శక్తినిచ్చేటటువంటి ఒక సప్లిమెంట్. దీన్ని తీసుకుంటూ పోవడం వల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినప్పుడు డాక్టర్ని కలుస్తూ ఉంటారు వీళ్ళు. ఆ డాక్టర్ని కలిసినప్పుడు షుగర్ లెవెల్ కంట్రోల్ ఉన్నప్పుడు, ఎందుకంటే మజిల్ పెరిగింది, షుగర్ యూటిలైజ్ అవుతుంది కదా, అప్పుడు ఆ షుగర్ లెవెల్ కంట్రోల్ అయినప్పుడు డాక్టర్స్ పొయ్యే కొద్దీ నంబర్ ఆఫ్ టాబ్లెట్స్ తగ్గిస్తారు. అప్పుడు ఈ టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా కంట్రోల్ అవుతాయి. కాకపోతే అక్కడ టాబ్లెట్లు పెట్టుకునే డబ్బులు ఏం చేస్తారు, ఇక్కడ డయాగ్రాండ్కి పెట్టుకుంటారు. సో న్యాచురల్ గా డయాబెటీస్ తగ్గించుకునే దానికి ఖచ్చితంగా డయాగ్రాండ్ అనేది ఉపయోగపడుతుంది. ప్రొవైడెడ్ ఆ పేషెంట్ కూడా ఒక డిసిప్లిన్తో దీన్ని తీసుకొని ముందరికి వెళ్ళాలన్నమాట. ఏజ్ అండి, ఏ ఏజ్ వాళ్ళకి ఇది సూటబుల్, ఏ ఏజ్ వాళ్ళకి రికమెండెడ్? ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ ఎవరైనా తీసుకోవచ్చు మేడం, అడల్ట్స్ ఎవరైనా తీసుకోవచ్చు. ఒక 18-19 సంవత్సరాలు. ఇది వచ్చేసి ఏంటంటే డైటరీ సప్లిమెంట్, ఇది డ్రగ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైనా తీసుకోవచ్చు, నేనైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు తీసుకోవాలి. ఇది మిల్క్ తోట? మిల్క్ తో పాటు తీసుకోవచ్చు, వాటర్ తో పాటు కూడా తీసుకోవచ్చు. వాటర్ 120 ml వాటర్ కానీ లేదా 120 ml మిల్క్ కానీ, దీంట్లో స్కూప్ ఉంటుంది అనమాట. 2 లెవెల్డ్ స్కూప్ పౌడర్ దాంట్లో కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. మేల్ ఫీమేల్ ఎవరైనా తీసుకోవచ్చు మేడం, ఎవరైనా తీసుకోవచ్చు. డైటరీ సప్లిమెంట్ ఇది, ఎవరైనా తీసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కదా? ఏముండదండి, సప్లిమెంట్ ఇది. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని అంటే FSSAI లో రాదు, అది ఫుడ్ లైసెన్స్ లో రాదు అది.